ఎర్నింగ్స్ అంటే సంపాదనలు. యూ కెన్ ఎర్న్ లైవ్లీహుడ్ విత్ ది స్వెట్ ఆఫ్ యువర్ బ్రో అండ్ యూ కెన్ ఎర్న్ గాడ్హుడ్ విత్ ది బ్లడ్ ఆఫ్ యువర్ హార్ట్. బాబా చెప్తున్నారు, నువ్వు జీవితంలో సంపాదించాలి అని అనుకున్నట్టయితే నువ్వు చాలా కష్టపడి నువ్వు చెమట్లు ఓడ్చి నువ్వు సంపాదించచ్చు. ఏ విధంగాను? నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని బాగా నువ్వున్న స్థితిలో జీవించాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నువ్వు చెమటోడ్చి పని చేస్తావు. డైలీ కూలీ పని చేస్తూ ఉంటాడు. తర్వాత చదువుకునే వాళ్ళు కూడా వాళ్ళు యూనివర్సిటీల్లోనూ, ఐఐటీల్లోనూ, ఐఐఎంలో చదువుతూ వాళ్ళు కూడా చెమటలు వచ్చి అనే ఎగ్జామినేషన్స్ రాసి వాళ్ళు పెంపొందుతారు. వాళ్ళు మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. అదే విధంగా నువ్వు భగవద్జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటే, అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి బ్లడ్‌ని ఖర్చు పెట్టి నువ్వు తెలుసు. ఇక్కడంటే హృదయం అంటే ఇక్కడ మనకి ఫిజికల్‌గా ఉన్నటువంటి హృదయం కాదు. ఇక్కడ మనస్సు, తర్వాత నీ తెలివితేటలు ఇవన్నీ కూడా నీకు ఉపయోగిస్తాయి. భగవంతుడి గురించి తెలుసుకోవాలని. దీని గురించి బాబా కొన్ని వివరాలు ఈ విధంగా ఇచ్చారు. 1967లో బాబా ఒక ప్రవచనం డిక్టేట్ చేశారు. మెహరాజాద్‌లో ఉంటుండగా 1967లో. In the beginning, infinite knowledge did not know anything, and infinite ignorance did not know anything. మొట్టమొదట్లో ఈ ఇక్కడ ఇన్ఫినిట్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి క్యాపిటల్స్ ఉన్నాయి ఇక్కడ. అనంతమైనటువంటి జ్ఞానం అది ఏమీ దానికి ఏం తెలీదు. అలాగే విధంగా అనంతమైన అజ్ఞానం ఇగ్నోరెన్స్ కూడా దానికి కూడా ఏమీ తెలీదు. బట్ ignorance knew that it was nothing. కానీ ఈ అజ్ఞానానికి తెలుసు ఏమీ కాదు, నేను ఖాళీ, నేను ఏమి అవను. సో నాలెడ్జ్ డిడ్ నాట్ నో ఎనీథింగ్. ఆ విధంగా తనకి జ్ఞానం అంటే ఏమిటో అది దాని గురించి కూడా ఏమీ తెలియదు. అండ్ ఇగ్నోరెన్స్ న్యూ దట్ ఇట్ వాస్ నథింగ్. అజ్ఞానానికి తెలుసు అంటే అమాయకత్వం. ఇగ్నోరెన్స్ అంటే అమాయకత్వం ఇక్కడ చెప్పాలి. ఇగ్నోరెన్స్ అంటే అనంతమైనటువంటి అజ్ఞానమే చెప్పాలి. అది తను కూడా ఏమీ కాదు, అది శూన్యమే అని తెలుసు తనకు కూడా. అపరెంట్లీ ఇగ్నోరెన్స్ వాజ్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ వాజ్ ఇగ్నోరెంట్. ఆ విధంగా నువ్వు చూసినట్టయితే నువ్వు నీ యొక్క అజ్ఞానం అనేది జ్ఞానం అండ్ జ్ఞానం అనేది అజ్ఞానం. ఇదేమిటి అని మనం అనుకోవచ్చు. అంటే దానికి మొదట్లో నాకేమీ తెలియదు అన్నది కూడా ఒక జ్ఞానమే కదా. అదే విధంగా ఎప్పుడైతే తెలుసుకున్నాడో అది నేను అజ్ఞానాన్ని కాదు అని కూడా అది తెలుసుకుంటుంది కదా. ఆ విధంగా మనం చూసినట్లయితే అజ్ఞానమే ignorance was knowledge and knowledge was ignorance. మొదట్లో ఏమిటి? ఇగ్నోరెంట్, నాకేమీ తెలియదు, నేను అజ్ఞానంలో ఉన్నాను అని అది తెలుసుకుంది. అది కూడా జ్ఞానమే. ఆ విధంగా నువ్వు ఇగ్నోరెన్స్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ వాజ్ నాట్ ఇగ్నోరెన్స్. ఆ విధంగా చూసినట్టయితే నీ అజ్ఞానం అదే జ్ఞానం. మరి నాలెడ్జ్ వాజ్ నాట్ ఇగ్నోరెన్స్. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత అజ్ఞానం లేదు. కానీ అజ్ఞానంగా ఉన్నప్పుడు అది నీకు అజ్ఞానంగా ఉన్నానని తెలిసింది. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా అజ్ఞానం అనే దానికి చోటు అందులో లేదు. When the whim came, there was still ignorance and knowledge. మనిషికి ఎప్పుడైతే ఆ విమ్ అది తెలుసుకోవాలి అన్నటువంటి ఉద్దేశం వస్తుందో అప్పుడు ఆ జ్ఞానంలో ఒక ప్రళయంలాగా అది ఉద్భవించింది. When the whim came, there was still in ignorance and knowledge. ఆ అజ్ఞానంలోనూ జ్ఞానంలోనూ కూడా ఒక
తుఫాను కింద జరిగింది. అండ్ దేర్ వాజ్ అన్ ఇన్ఫినిట్ క్లాష్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ ఇగ్నరెన్స్. దానిలో తుఫాన్లో అనంతమైనటువంటి ఒక పెద్ద యుద్ధం జరిగింది. దేనికి? జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్యలో. ఇవన్నీ క్యాపిటల్స్ అండి. నాలెడ్జ్ క్యాపిటలే, ఇగ్నోరెన్స్ కూడా క్యాపిటలే. అంటే ఇది దైవీకృతమైనటువంటివి అని మనం అనుకోవాలి. దిస్ కాజ్డ్ అన్ ఇన్ఫినిట్ ఎక్స్‌ప్లోజన్. దానివల్ల ఒక పెద్ద శబ్దం అది వచ్చింది. అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ఎక్స్‌ప్లోజన్ కేమ్ ఆన్ ఇగ్నోరెన్స్ బికేమ్ నాలెడ్జ్ కెన్ నెవర్ బి ఎఫెక్టెడ్. దానికి ఆ శబ్దానికి ఏమైంది? అది ప్రభావం చూపించింది దేని మీద? అది అజ్ఞానం మీద ప్రభావం చూపించి జ్ఞానాన్ని ఎంచేత? అది జ్ఞానమే కదా! అంటే నాకేమీ తెలీదన్నది కూడా జ్ఞానమే అని చెప్పారు కదా! బికాస్ నాలెడ్జ్ కెన్ నెవర్ బి ఎఫెక్టెడ్. ఎంచేతంటే అజ్ఞానానికి జ్ఞానం సంపాదించేది తప్ప జ్ఞానం వచ్చిన తర్వాత దాన్ని ఎవరు కూడా దాని మీద ప్రభావం చూపించలేరు. And in turn, infinite ignorance burst into innumerable finite ignorance. ఆ విధంగా అది అనంతమైనటువంటి అజ్ఞానము అది ఒక్కసారి పేలి అనేకమైనటువంటి చిన్న చిన్న ఫైనైట్ ఇగ్నోరెన్స్ వచ్చింది అని ఇక్కడ బాబా ఇగ్నోరెన్స్‌కి, జ్ఞానానికి అండ్ నాలెడ్జ్‌కి భేదాలు 1960లో చెప్పారు. ఇక్కడ మేరీ బేకట్ ఏమో ఒకటి అడిగింది. మేరీ బేకట్ ఆవిడ ఇంగ్లాండ్‌కి చెందిన ఆవిడ ఒక ప్రశ్న బాబాని అడిగింది. యూ వన్స్ సెడ్ దట్ ఎవ్రీథింగ్ వాస్ ఇల్యూజన్ అంటిల్ వన్ రీచెస్ ది సెవెంత్ ప్లేన్ అండ్ అటైన్స్ ఫుల్ యూనియన్ విత్ గాడ్. బాబా మీరు ఒకసారి చెప్పారు. ఇది ఏమని చెప్పారు? సమస్తము మాయే, భ్రమయే. అప్పటిదాకా నువ్వు 7వ భూమికలోకి వచ్చేదాకా కూడా సమస్తము భ్రమయే, మాయే. అండ్ అటైన్స్ ఫుల్ యూనియన్ విత్. ఎప్పుడు 7th ప్లేన్‌లో పూర్తిగా భగవద్గీతలో ఐక్యమైపోతాడు. అప్పటిదాకా ఉన్నదంతా కూడా భ్రమ, భ్రాంతి. వై డు వి హ్యావ్ టు బాదర్ విత్ ఇంటర్మీడియట్ ప్లేన్స్? నువ్వు 7 ప్లేన్లు అని చెప్తున్నావు. ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి భూమికల గురించి మేము ఎందుకు ఆలోచించాలి అని ఆవిడ ప్రశ్న వేశారు. రిప్లై బాబా డిక్టేటెడ్, యూనియన్ ఈజ్ రియల్. ఐక్యత అన్నది భగవంతుడు ఐక్యత అన్నది అది నిజమే, సత్యమే. బట్ వన్ హ్యాస్ టు పాస్ త్రూ ది ప్లేన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎ సెకండ్. కానీ ఏ విధంగా నీకు ఆ యూనియన్ వస్తుంది? ఈ 7 భూమికల ద్వారా ప్రయాణం చేస్తే గానీ నీకు 7 భూమిలోకి వెళ్ళలేవు. When a Sadguru or the avatar wishes, he can raise you to the 7th plane in a second. కానీ సద్గురు గాని అవతార్ గాని తలుచుకున్నట్టయితే నిన్ను ఒక్క సెకండ్లో నీకు 7వ భూమికి చేర్చగలడు. But still in that second, you have to pass through the whole 6 planes. ఆ ఒక్క సెకండ్లోనూ నువ్వు మిగతా 6 భూమికల్లోనూ ప్రయాణం చేయాలి. The soul thinks that each plane is the end as each is alluring. అని ఆత్మ తనంతలో తన ప్రయత్నం చేసినప్పుడు ప్రతి భూమిక అది నేను చివరికి వచ్చేసాను అని భ్రమలో ఉంటుందట. అంటే సద్గురువు అవతారుడు సహాయం చేసినప్పుడు ఒక క్షణంలో ఓడిపోతావు. కానీ ఎవరి మట్టుకు వాళ్ళే కనుక ప్రయత్నం చేసినట్టయితే అది ఏ భూమికి ఆ భూమికి నేను గమ్యానికి వచ్చేసాను అన్నట్టుగా అనుభూతి వాళ్ళు అనుకుంటారు. ఇదంతా మస్తుల సంగతి. మస్తులు ఒక భూమికలో మధ్యలో అది ఇరుక్కుపోతారు. దేర్ ఈజ్ నో డిజైర్ టు గో ఫర్దర్. నేను వచ్చేసాను అంతిమంగానే అని ఇంకా ముందరికి వెళ్ళడానికి వాళ్ళకేమో కోరిక ఉండదు. గ్యారెట్ ఫోర్డ్ సేడ్ హీ వుడ్ లైక్ టు స్టే ఫర్ ఎవర్ నియర్ ది తాజ్ మహల్.
ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. గ్యారెట్ ఓర్ట్ అని ఇంకొక బాబా ప్రేమికుడు. అతను ఎప్పుడూ బాబా చెప్తున్నా అతని గురించి, తాజ్‌మహల్ ఎంత అందంగా ఉందో, ఎప్పుడూ ఆ తాజ్‌మహల్ దగ్గరే ఉండాలని అనిపిస్తోంది అని అంటాడు. ద ఫస్ట్ ప్లేన్ ఈజ్ లైక్ థట్. ఆ మొదటి భూమిక అలాంటిదే. అక్కడే ఉండిపోవాలన్నటువంటి ఆ యొక్క కోరిక వాళ్ళకి ఉంటుంది. అండ్ అన్‌లెస్ ఏ మాస్టర్ హెల్ప్స్ యూ కెన్ గో నో ఫర్దర్. అక్కడ కనుక నీకు సద్గురువు కనుక నీకు సహాయం చేయకపోతే నువ్వు అంతకన్నా ముందరకు వెళ్ళలేవు. ఆఫ్టర్ ఫర్దర్ ఎక్స్‌ప్లనేషన్, బాబా డిక్టేషన్ ఎండెడ్ అండ్ ఆస్క్డ్ వన్ ఆఫ్ ద గ్రూప్, "ఈజ్ ఇట్ క్లియర్?" అంతా బాబా చెప్పేసిన తర్వాత మొత్తంలో వాళ్ళందరిని, "ఇది మీకు అర్థమైందా? ఇదంతా ఏమిటో నేను చెప్పాను" అని అడిగారు. ప్రశ్న వేశారు. ద పర్సన్ ఆన్సర్డ్, "నో, ఐ గెట్ ఆల్ కన్‌ఫ్యూజ్డ్ వెన్ యూ డిస్కోర్స్ లైక్ దిస్." నువ్వు ఈ విధంగా ప్రవచనం ఇస్తుంటే నాకంతా కూడా గందరగోళంగా ఉంటుంది అని ఒకతను అన్నాడు. బాబా స్మైల్, స్పెల్లింగ్ అవుట్. బాబా చిరునవ్వు నవ్వి ఈ విధంగా చెప్తున్నారు. లవ్ బాబా, దట్ ఈస్ ఆల్ యూ నీడ్ టు డూ. బాబాని ప్రేమించు. ఒక్కటే నువ్వు చేయవలసింది. ద ఫన్ ఆఫ్ ఇట్ ఈజ్ ఫన్ ఆఫ్ ఇట్ ఆల్ ఈజ్ యు ఆర్ ఆల్రెడీ యునైటెడ్. నిజంగా చెప్పాలంటే దీనిలో హాస్యంకరం ఏమిటంటే, నువ్వు ఇప్పటికే నువ్వు భగవంతుడిలో ఐక్యమై ఉన్నావు. ఆల్రెడీ యునైటెడ్. ఇంచేత బాబా చెప్పారు కదా, ప్రపంచంలో భగవంతుడు తప్ప ఏమీ లేదని. అందులో ఉన్నవాళ్ళు కూడా భగవంతుడిలో ఉన్నట్టే. ఆ విధంగా నువ్వు గమ్మత్తు ఏమిటంటే ఇక్కడ నువ్వు నువ్వు ఇప్పటికే భగవంతుడిలో ఉన్నావు. ఇట్ ఈస్ ఫన్నీ. చాలా హాస్యంగా ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. కానీ నువ్వు దాని ద్వారా నువ్వు వెళ్ళాలి. ఆ ప్రపంచం ద్వారానే నువ్వు వెళ్ళాలి. మొత్తం అంతా యూనివర్స్ ద్వారానే నువ్వు వెళ్ళాలి. యూ హ్యావ్ టు వెళ్ళాలి. ఎవ్రీబడీ హ్యాస్ టు. ప్రతి మనిషి కూడా, ప్రతి ప్రతి జీవాత్మ కూడా అలా వెళ్ళాలి. యూ హ్యావ్ టు నో. నీకు తెలుసుకోవాలి ఆ విధంగా వెళ్తున్నానని. ఐ యామ్ ఆల్రెడీ వన్ విత్ ది ఇన్ఫినిట్. ఇప్పటికే నువ్వు అనంతంతో ఏకమై ఉన్నావు. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ఫినిట్. నువ్వు ఎప్పుడు కూడా అనంతుడిగానే ఉంటున్నావు. మాల్కమ్ స్లాస్ అనే అతను బాబా ప్రేమికుడు బాబాని అడిగాడు, హౌ కెన్ వి గో బియాండ్ బికమింగ్ అండ్ గెట్ టు ప్యూర్ బీయింగ్? మేమేమో దేంట్లోంచి నేను పవిత్రమైనటువంటి ఆ ఆత్మ కింద నేను ఎలా అవ్వగలను అని ప్రశ్న వేశాడు మాల్కమ్ స్లాస్. బాబా రిప్లైడ్, యూ వాంట్ టు నో హౌ టు రియలైజ్ ది సెల్ఫ్. అంటే ఏమిటి? నువ్వు ఆ పరమాత్మని, ఇక్కడ క్యాపిటల్ సెల్ఫ్ మాట, ఆ పరమాత్మని నువ్వేమో తెలుసుకున్నావని నీకు తెలియాలి, అంతే కదా? వెరీ క్యూట్. బానే. హీ ఆస్క్డ్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్. అదొక్కటే అడిగాడు. అతనికి అదొకటే డౌట్, అది ఎలా తెలుసుకుంటావని. బికమింగ్ ఈస్ ద స్టేట్ ఆఫ్ నాట్ నోయింగ్. నువ్వు అయిపోయావు అన్నట్టయితే నువ్వు తెలుసుకోవడానికి ఇంకేం అవసరం లేదు. ఇగ్నోరెన్స్, అదే అజ్ఞానము. బీయింగ్ ఈజ్ రియలైజ్డ్. నువ్వు ఉన్నావు అంటే నీకు జ్ఞానం కలిగింది, ఆత్మజ్ఞానం కలిగింది. నాలెడ్జ్ అన్లెస్ వన్ ఈజ్ ఇంప్రెజెంట్. ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది? రియలైజేషన్ అన్న నాలెడ్జ్ నీకు అక్కడ బాబా ఒక ఉదాహరణ కింద చెప్తున్నారు. అన్లెస్ వన్ ఈజ్ ఇంప్రిజన్డ్, వన్ కెనాట్ అప్రిషియేట్ ఫ్రీడమ్. ఒకవేళ ఎవరినైనా జైల్లో పెట్టారనుకోండి, అతనికి స్వతంత్రత అంటే ఏమిటి అతనికి మెచ్చుకోలేడు. స్వతంత్రం అంటే ఏమిటి అతను మెచ్చుకోలేడు. ఏ ఫిష్ బార్న్ ఇన్ వాటర్ లివ్స్ ఇన్ వాటర్. ఒక చేప నీటిలోనే పుట్టింది, నీటిలోనే పెరుగుతోంది. ఇట్ కెనాట్ రియలైజ్ వాటర్. అది నీళ్ళని గ్రహించుకోలేదు, గిన్నెలలో ఉన్నాను. వెన్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ వాటర్, ఇట్ గోస్ బ్యాక్ ఇన్ టు వాటర్ అండ్ నోస్ ది వాటర్. అది
అప్పటిదాకా నీకు నీ వాటర్ అంటే నీళ్ళు అంటే ఏమిటో తెలియలేదు. ఒకసారి ఫిష్‌ని బయటికి తీసామంటే ఒక్కసారి మళ్ళీ ఆ నీటిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తెలుస్తుంది దానికి ఓహో! ఇది నేను వాటర్. నేను జీవించి ఉన్నానంటే నేను వాటర్‌లో ఉన్నా అన్నమాట అని దానికి తెలుస్తుంది. అలాగే నడీనా టాల్‌స్టాయ్ సెడ్ నడీనా టాల్‌స్టాయ్ ఇలా చెప్తాను మధ్యలో. ఈవిడ దెన్ వి షుడ్ బ్లెస్ ఎవ్రీథింగ్. ఈవెన్ అవర్ డిఫికల్టీ షుడ్ నాట్ వి అప్పుడు బాబా ఆ అమ్మాయి అంటోంది. అయితే మన జీవితంలో జరుగుతున్న అన్నిటిని కూడా మన ఆశీర్వచనాల కిందకి తీసుకోవాలి. మన కష్టాల్ని కూడా అంతే కదా! మనం అని ఆవిడ ప్రతిభేసింది. బ్లెస్ ఎవ్రీథింగ్ ఈవెన్ ద స్వీట్స్ అండ్ లెమన్ కపుల్‌కి అన్నీ కూడా నీకు ఆశీర్వచనాలే. అదేమిటంటే నీ తీపియవేమైనా తిన్నా, లేపోతే లెమన్ను వేసుకొని, నిమ్మకాయలు వేసుకొని కలుపుకొని తాగినా, మొత్తం అన్నీ కూడా నీకు ఆశీర్వచనాలే. దిస్ కంక్లూడ్స్ బాబాస్ మీటింగ్ విత్ ది వెస్టర్న్ ఆన్ మార్చ్ ద 4థ్. ఆయన బాబా ఆ వెస్టర్న్ లెవర్స్‌ని కలుసుకున్న సమయంలో అది బాబా చెప్పినటువంటి ఒక ప్రవచనం. అంటే హ్మ్. ఇది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 1953లో ఒక సంఘటన జరిగింది. జనం వచ్చేసారు బాబాని దర్శనం చేసుకోవడానికి. అది 1953 ఏలూరు. అక్కడ దర్శనిస్తుంటే అందరూ ఎడ్ల బళ్ళు వేసేసుకొని, అన్నీ వేసేసుకొని అక్కడికొచ్చేసారు. వెన్ దే సెట్ బ్యాక్ డౌన్ బాబా డిక్టేట్ వాళ్ళందరూ సెటిల్ అయిన తర్వాత ఇలా చెప్తున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బి అమాంగ్ యూ ఆల్. మీతో అంతా ఉండడం నాకు చాలా ఆనందంగా కన్సిడర్ మీ టు బి వన్ ఆఫ్ యూ. మీలో ఒక్కడి కింద నన్ను తెలుసు అనుకోండి. ఐ యామ్ ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అండ్ ది రిచెస్ట్ ఆఫ్ ది రిచ్. నేను బీదవాళ్ళల్లో బీదవాడిని, కొత్త ధనికుల్లో ధనికుడిని. ఎవ్రీ వన్ ఆఫ్ యూ హాస్ వితిన్ యూ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ పవర్. మీ అందరిలో కూడా అనంతమైనటువంటి ఆ శక్తి మీకు ఉంది. మీ అందరిలోనును. పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ అండ్ పీస్ ఇవన్నీ అనంతమైనటువంటి శక్తి ఉంది, జ్ఞానం ఉంది, ఆనందం ఉంది, శాంతం కూడా ఉంది. అండ్ ఇఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్ఫినిట్ పవర్ విత్ ఇన్ యూ, యూ ఫీల్ హెల్ప్లెస్. అంత నీలో పవర్ ఉన్నప్పటికీ కూడా నువ్వేమో నువ్వు అనుకుంటూ ఉంటావు, నిస్సహాయంగా ఉంటావు. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ స్పైట్ ఆఫ్ పొసెసింగ్ ఇన్ఫినిట్ హ్యాపీనెస్ విత్ ఇన్ యూ, ఎలాగా అనంతమైనటువంటి ఆనందం నీలో నిండి ఉండగా కూడా నువ్వేమో నిస్సహాయంగా నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. నువ్వు చాలా మిజరబుల్ గా ఫీల్ అవుతావు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అది ఎందుకని? అది నీ అజ్ఞానంలో ఉన్నందువల్ల. అండ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, మరి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే ద ఓన్లీ వే ఈస్ టు లవ్ గాడ్. అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే ఒకటే మార్గము, భగవంతుని ప్రేమించడం ద్వారానే. ఇఫ్ యు లవ్ గాడ్ సిన్సియర్లీ, ఆనెస్ట్లీ అండ్ ఇంటెన్స్లీ, యూ విల్ ఫైండ్ హిమ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. భగవంతుని కనుక నువ్వు ప్రేమించినట్లయితే గాడ్ నిజంగా అనంతంగాను, తర్వాత నువ్వు నీలోనే ఆ భగవంతుడు ఉన్నాడని నువ్వు తెలుసుకుంటావు. ఐ గివ్ యూ మై బ్లెస్సింగ్స్ ఫర్ ది అటైన్మెంట్ ఆఫ్ దిస్ లవ్ డివైన్. ఈ విధంగా మీరు పొందడానికి నేను నాకు ఆశీర్వచనం ఇస్తున్నాను. If at least one of you love God as he ought to be loved, then my purpose in coming here will have been served. మీలో ఏ ఒక్కరైనా కూడా భగవంతుని ఎలా ప్రేమించాలో అలా ప్రేమించగలిగినట్టయితే నేను ఇక్కడికి వచ్చినటువంటి దాని యొక్క ఫలితం మాకు వస్తుంది, మీకు వస్తుంది అని బాబా ఇప్పుడు టిల్స్ అండ్ రెమెడీ. బాబా ఇంకొక ఇప్పుడు ఉద్యోగాలు సంపాదించడానికి ఎడ్యుకేషన్ కావాలి కదా, చదువు ఉండాలి. ఆ చదువు గురించి బాబా చెప్తున్నారు. వాట్ కనెక్షన్ డస్ ఎడ్యుకేషన్ హ్యావ్ విత్ ట్రూత్? నువ్వు ఎడ్యుకేషన్ నువ్వు చదువుకుంటూ ఉంటావు, కానీ నీ చదువుకోవడానికి సత్యానికి ఉన్నటువంటి సంబంధం ఏముంది? అంటే సత్యం అంటే అంతా భగవంతుడే అని తెలుసుకున్నది. ఆ సత్యానికి నీ చదువుకి దానికి ఏమిటటువంటి సంబంధం ఉంది? మై
అని ఇది చెప్తూ ఇక్కడ ఆ అందరిలోనూ నువ్వు అందరి గురించి చక్కగానే మంచిగా ఆలోచించాలి. అలాగే అందరిలోనే ఆ మంచి చూడాలి. నీలో ఉన్న మంచి అందరిలోనూ చూడాలి. తర్వాత అందరినీ కూడా నువ్వు ఆనందపరచగలగాలి. అది వాళ్ళకి సత్యం గురించి తెలియాలి, చెప్పాలి. అంతా కూడా నీ హిపోక్రసీ, నీ యొక్క కపటం ఒకటి పూర్తిగా నువ్వు మానేసుకోవాలి, వదిలిపెట్టాలి. అండ్ లెర్న్ టు లవ్ గాడ్. ఇవన్నీ చేసిన తర్వాత భగవంతుని ప్రేమించడం మొదలెట్టాలి. దిస్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్. ఇది నిజమైనటువంటి విద్య అంటే. ఆల్ అదర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆఫ్ లిటిల్ యూజ్. దీని కన్నా మిగతా వచ్చేటువంటి చదువులన్నీ కూడా దానివల్ల ఏమీ లాభం లేదు. మీరు చదువుకోండి. దోస్ హూ ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ మేనర్ ఆర్ మై రియల్ రిలేటివ్స్. ఇది సోరాబండ్ సంబంధంలో చెప్తున్నారా ఆయన యొక్క నెవ్యూలు. ఎవళ్ళైతే ఈ విధంగా నన్ను ప్రేమించగలుగుతారో వాళ్ళు నా యొక్క నిజమైనటువంటి బంధువులు. సౌరాభరిస్తుంది కదా, అందరు కూడా నాకు బంధువులు అని ఇక్కడ అప్రయత్నంగా ఎలాగవుతుంది. వన్ ఆఫ్ ది పారాడాక్స్ కనెక్టెడ్ విత్ స్పిరిచువల్ సాధన ఇస్ దట్ ఆల్ ఎఫర్ట్స్ ఆఫ్ ది aspirant is intended for arriving at a state of effortlessness. సో గమ్మత్తుంది. బాబా చెప్తున్నారు, నువ్వు చేసే ప్రయత్నం ఆధ్యాత్మిక సాధన అంతా కూడా అది సాధకుడికి ఏ విధంగా అది వస్తుంది అంటే నిస్సహాయంగా అనే అతను ప్రయత్నం చేయకుండానే అతనికి వచ్చేస్తుంది. అంటే ప్రయత్నం చేయకుండానే రావడం అంటే ఏమిటి? నువ్వేమో ఆల్రెడీ ఆ స్థితిలోనే ఉన్నావు. నువ్వు ప్రయత్నం చేయకుండానే నీకు ఏదో ఒక జన్మలో 84 లక్షల జన్మల తర్వాత నీకు అది అనుభూతిలోకి వచ్చేస్తుంది. ఐస్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఇన్ ఆన్ పాత్. ఇక్కడేమో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి అని బాబా చెప్తున్నారు. ది ఐస్ ఆఫ్ ఏ సెకండ్ ప్లేన్ పిలిగ్రిమ్ అపియర్ స్ట్రాంగ్లీ రెడ్. రెండో భూమికలో ఉన్నటువంటి సాధకుడికి అతని కళ్ళు ఎర్రగా ఉంటాయి. ద ఐస్ ఆఫ్ థర్డ్ ప్లేన్ పర్సన్ అపియర్స్ విత్ స్వెల్లింగ్. మూడో భూమికలో ఉన్నటువంటి వాడి కళ్ళు పొంగినట్టుగా కనిపిస్తాయి. ద ఐస్ ఆఫ్ ద ఫోర్త్ ప్లేన్ మహాయోగి లుక్స్ వెరీ పవర్ఫుల్ అండ్ కాన్సన్ట్రేటెడ్. నాలుగో భూమికలో ఉన్నటువంటి మహాయోగి యొక్క కళ్ళు ఎలా ఉంటాయి? చాలా శక్తివంతంగాను, అవేమో ఏకంగా తీవ్రంగా ఉంటాయి, తీవ్రంగా చూడడంలో ఉంటాయి. హిజ్ ఐస్ నెవర్ లుక్ అట్ ఏ ఆబ్జెక్ట్. అంచేత అతని యొక్క కళ్ళతో ఏ వస్తువునే చూడడు. స్టడీలీ ఫర్ 1 minute దట్ ఆబ్జెక్ట్ టర్న్స్ ఇంటూ యాషెస్. దేన్నైనా తీక్షణంగా చూశాడు అంటే అవేమో బూడిదైపోతాయి. మనుషులు కూడా బూడిదైపోతారు. ది ఐస్ ఆఫ్ ఫిఫ్త్ ప్లేన్ వలి రిమైన్స్ క్లోజ్డ్ హాఫ్ వే. ఐదో భూమికలో ఉన్నటువంటి వలి యొక్క కళ్ళు సహం మూసుకొని ఉంటాయి ఎప్పుడు. వలి ఆల్వేస్ స్టేస్ ఐసోలేటెడ్ అండ్ హీ విల్ నాట్ లుక్ అట్ ఎనీబడి. ఈ వలి అతను ఏకాంతంగా ఉంటాడు, ఎవరితోనూ కలిసి ఉండడు. అది ఎవరిని కూడా చూడకూడదు అతను. హీ కెన్ గివ్ తవజ్జు టు ఎనీ పర్సన్ హీ లైక్. అతను ఈ తవజ్జు అంటే తర్వాత సెంటెన్స్ లో చెప్పారు బాబా. తవజ్జు మీన్స్ స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ సైట్. కంటి ద్వారానే మిగతా వాళ్ళకేమో ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వగలిగినటువంటిదే తవజ్జు. అని చేత అతను ఎవరికైతే చూడడం. ది ఐస్ ఆఫ్ పీ ఆల్మోస్ట్ ఆల్వేస్ రిమైన్ క్లోజ్. మరి ఆరో భూమికలో ఉన్నటువంటి పీరు యొక్క కళ్ళు ఎప్పుడు కూడా మూసేకునే ఉంటాయి అని బాబా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేసే వాళ్ళ గురించి అది బాబా చెప్పినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇన్ స్పిరిచువాలిటీ. ఇంకొక కొటేషన్ ఇర్రెస్పాన్సిబుల్ ప్రాక్టీసెస్ బేస్డ్ ఆన్
petty experiences are harmful both to the initiator and initiated. నీకు ఎటువంటి అనుభూతి నువ్వు ఇంకొకళ్ళ ద్వారా అంటే ఇంకో ఆధ్యాత్మికుల ద్వారా నీకు ఇచ్చినా అది నీకేమో సహాయం చేస్తుంది. నువ్వేమో ఎవరైతే నేను అందులో ప్రయత్నించారో చెప్పారో అతనికి వారికి ప్రమాదమే, అతనికి ప్రమాదమే అని చెప్తున్నారు. ఏమిటో నాకు అర్థం లేదు. Although it is heartening to have experiences, it is very dangerous to attach too much importance to them and indulge in them. నీకు మహత్యాలు చేయడానికి శక్తులు వస్తాయి ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాయి. కానీ అవేమో నీకు చాలా హాని చేస్తాయి. ఏం చేతంటే దానికి నువ్వు చాలా ప్రాముఖ్యత ఇస్తావు. అండ్ దెన్ అందులోనే అలాంటి మహత్యాలు చేయాలని నువ్వు అందులో మునిగిపోతావు. ద బిగినింగ్ ఆఫ్ ద పాత్ ఆర్ ఎన్విలప్డ్ ఇన్ థిక్ ఇగ్నోరెన్స్. నీ మార్గము మొదట్లో నువ్వు పూర్తిగా అజ్ఞానంలో మునిగి ఉంటావు. మిడ్వే దేర్ ఇస్ కన్ఫ్యూజ్డ్ పర్సెప్షన్ ఆఫ్ ది గోల్. నీకు మధ్యలో ఉండగా నువ్వు గోల్కి ఉన్నావా లేవా గందరగోళంలో ఉంటావు. And finally, there is a realization of truth without the slightest alloy of illusion. చివరికి నువ్వేమో ఆ సత్యాన్ని నువ్వు గ్రహిస్తావు. నీలో ఎటువంటి యొక్క భ్రమపూరితమైనటువంటి అజ్ఞానం, మాయ ఏమీ ఉండవు అని ఇక్కడ ఆధ్యాత్మికమైన అనుభూతి. ఇందాక మనం చదువుకున్నటువంటి కొటేషన్ ఏమిటి? నీకు ఆధ్యాత్మికంగా వెళ్ళాలంటే నీ యొక్క హృదయం యొక్క రక్తంతో ప్రయత్నించాలి. నువ్వు ప్రాపంచపరంగా నువ్వు ప్రయత్నించాలంటే నువ్వేమో చదువుకుని నీవు ఆ జ్ఞానం సంపాదించాలి. దీనికి ఇచ్చినటువంటి కొన్ని కొటేషన్స్ మన యొక్క ఎక్స్ప్లెనేషన్స్ నీకు ఇక్కడ ఆపేస్తానండి. అవతార్ మెహర్ బాబా.